గురుసత్తా మహాప్రయాణము తరువాత మాతృసత్తా సందేశము. పరమ వందనీయ మాతాజీ యొక్క ఈ వచనామృతము గురుసత్తా మహాప్రయాణము అయిన తరువాత 14వ రోజు అనగా 1990 జూన్ 16వ తేదీని ఇచ్చిన ప్రవచనం నుంచి తీసుకోబడింది. గాయత్రి మంత్రము నాతో పాటు ఉచ్చరించండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీకందరికీ ఈ మిషన్ ఎంత తీవ్రంగా విస్తరిస్తోందో తెలుస్తోందా? మీరందరూ అందులో ఎలా పాలు పంచుకోవాలి? మీ ధైర్యము, సాహసము దీనికి ఇవ్వండి. బలహీనతలు కానీ, ఏడ్చి పెడబొబ్బలు పెట్టడం కానీ చెయ్యవద్దు. భావన మరియు భావుకతలో చాలా తేడా ఉంది. భావుకత బలహీనతను, పిరిగితనాన్ని నేర్పుతుంది. కానీ మరి భావన మనకి మన ఆరాధ్య దైవానికి సమర్పణ ఎలా చేసుకోవాలో తెలుపుతుంది. దానికి మనం ఏం చెయ్యాలో కూడా తెలుపుతుంది. మీకు గుర్తున్నదా? మీరు మీ ఇంటి నుంచి మధుర గాని, హరిద్వార్ గాని వచ్చినప్పుడు మీలో ఏ భావాలున్నాయో? గురుదేవుల కొరకు, గురుదేవుల కార్యక్రమముల కొరకు, మిషన్ కొరకు, సమాజ సేవ కొరకు, రాష్ట్ర ఉద్ధరణ కొరకు మేము జీవితాంతం ఈ పనులు చేయటానికి సంకల్పిస్తున్నామనే కదా. ఇవే కదా అప్పుడు మీ భావనలు. నాయనా, నేను మీతో ఇంకో మాట చెప్తున్నాను, మళ్ళీ చెబుతున్నాను. ఇది వరకు మీలో ఏ భావనలు ఉన్నాయో ఈ క్షణంలో కూడా మీలో అవే భావనలు ఉండాలి. మనం గురుదేవులలో కలిసిపోయాక, వారు మనలో కలిసిపోయాక ఏకాకారం అయిపోయాము కదా. అయిపోయాక ఇంక వేర్పాటనేది ఎక్కడుంటుంది? మధ్యలో మనలో కుసంస్కారాలు అంకురిస్తుంటాయి. ఈ కుసంస్కారాలు మనమే తీసేసుకోవాలి. వాటికి బదులు మంచి సంస్కారాలు వికసించాలి. నా యొక్క ప్రతి కార్యకర్త శక్తివంతుడవ్వాలి. హనుమంతుడి వలె, అర్జునుడి వలె, ఏకలవ్యుడి వలె, శివాజీ వలె మన కార్యకర్తల ఆలోచన విధానం, శీలము చాలా ఉచ్చ స్థాయిలో ఉండాలి. ఆలోచనలు ఎలా ఉంటే శీలము అలాగే తయారవుతుంది. శీలం ఎలా ఉంటే పనితీరు అలా తయారవుతుంది. పనితీరు బట్టి వాతావరణము నిర్మించబడుతూ ఉంటుంది. గురూజీలాగా తయారవ్వాలి. గురూజీ ఈ విధముగా తనని తాను మలుచుకున్నారు కదా. బాల్యకాలం నుంచే తన ఆలోచనలను ఒక స్వయం సేవకుని వలె మలుచుకున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆయనను అందరూ పొగిడేవారు. సైనిక పత్రికలో పనిచేస్తున్నప్పుడు, బజారు వెళ్తున్నప్పుడు తనకంటే పెద్దవారైన వారందరి దగ్గరికి వెళ్ళి మీకేమైనా పనుందా అని అడిగేవారు. వారు మా భార్యకు ప్రసవకాలం ఆసన్నమైనది, మంచి దాయిని చూసిపెట్టు అనేవారు. గురుదేవులు ఇంకా ఏమైనా కావాలా అని అడిగేవారు. అంటే మా వద్ద మంచం లేదు, అది కావాలని అనేవారు. సరే, మంచాన్ని ఏర్పాటు చేస్తాను అనేవారు. ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, వారిలో ఈ స్వయం సేవక వృత్తి పెరుగుతూ వచ్చింది. వారి జీవితంలో మొదటి నుంచి ఈ కరుణ, త్యాగము, సంవేదన నిండి ఉండేవి. నేను ఒక సంఘటన వినిపించాను.
బహుశా మన కార్యకర్తలందరూ ఆ రోజు ఇవి వినుంటారు. నాయనా, నేను మీకు ఒక పావురం సంఘటన తెలిపాను. ఒక హరిజన మహిళ గురించి తెలిపాను. ఆమె కురుపులో పురుగులు పడ్డాయి. ఆయన దానిని కడిగి కట్టుకట్టారు. కావాలంటే మీరు శ్రీరామకృష్ణ పరమహంసతో ఈ సంఘటనలు పోల్చుకోండి. లేక మరి ఏ ఇతర మహానుభావులతోనైనా సరే. ఎవరు ఋషి అయినా, మహాత్ముడైనా, సమాజ సుధారకుడైనా వారి అంతఃకరణలో కరుణ ఉదయిస్తుంది. విశ్వ కళ్యాణము కొరకు ఈ కరుణ ఉదయించినప్పుడు అతడు తనను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటాడు. సమర్పణ చేసుకోగానే శ్రద్ధ సహజంగా వస్తుంది. నటించటం వలన ఏమీ రాదు. నటన కొద్ది రోజుల్లోనే బయటపడిపోతుంది. అప్పుడు అందరూ ఒకరికొకరు దూరమైపోతారు. నటన లేదు అంటే మీకందరి సహకారం లభించి తీరాలి. ప్రబల శ్రద్ధ లభించి తీరాలి. సహాయం లభించి తీరాలి. మీరే చూశారు కదా, మన చిన్న చిన్న పిల్లలు, అమాయకులైన ఏమీ తెలియని చిన్న పిల్లలు, కార్యకర్తలు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎంతలా వారిని సత్కరిస్తున్నారు. ఈ ఆదరణంతా మీదా? మీది కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది నా పురుషార్థమే అనే అహంకారం ఉన్నవారు ఇది గుర్తుంచుకోండి. ఇది మన గొప్పతనం కాదు నాయనా, ఇది ఆ పరమపూజ్య గురుదేవుల గొప్పదనం. ఆయన తన పూర్తి జీవితాన్ని లోక కళ్యాణం కొరకు, రాష్ట్ర ఉద్ధరణ కొరకు సమర్పించుకున్నారు. తన చివరి క్షణాలలో కూడా వారు ఒకటే మాట అన్నారు, ఈ విచార క్రాంతి విశ్వమంతా వ్యాపించాలి. అనగానే జరగదు కదా. వాటి కొరకు జీవిస్తేనే సంకల్పాలు పూర్తవుతాయి. తీసుకున్న సంకల్పాలు వాటంతటవి పూర్తి కావు కదా, అవ్వవు కదా. నాకు ఈ మధ్య రాత్రిళ్ళు నిద్ర రావటం లేదు. తీసుకున్న సంకల్పాలు అసంపూర్ణంగా ఉండవు కదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా రోమ రోమంలో నిండి ఉన్నది నా ఆరాధ్య దైవం యొక్క పనే కదా. పని ఆయనది, శరీరం నాది. ఇందులో ఏ అనుమానమూ లేదు. శరీరం నాదైనా బలము ఆయనే కదా. ఎప్పుడైతే మనలో ఈ శక్తి వస్తుందో, ఈ సాహసం వస్తుందో, ఇచ్చేవాళ్ళు వేరు, చేసేవాళ్ళం మనం. ఇంక పనిలా ఆగుతుంది? నేను అనే మాట రాకూడదు. మీకు తెలియదు, గురుదేవులెప్పుడూ ఈ మాట ఉచ్చరించేవారే కాదు. నాయనా, నీ కొరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తాను, అంతా సరైపోతుంది. ఇతరుల యొక్క కష్టాలను తీసుకున్నా ఆయనెప్పుడు నేను చేస్తాను అనలేదు. నేను అని ఆయనెప్పుడూ అనలేదు. ఒకసారి ఒక కార్యకర్త తన విద్యార్థిని తీసుకొచ్చి, గురూజీ, ఇతనికి భూతం పట్టిందని అన్నాడు. అవునా, భూతమా? ఎలాంటి భూతం? ఇప్పుడే చూస్తాను నీ భూతాన్ని. 2 లాఠీ దెబ్బలు నీకిస్తాను, 10 లాఠీ దెబ్బలు వీడికిస్తాను. చదువుకున్నవాడివి, ప్రొఫెసర్వి అయ్యుండి నీవు భూతం పట్టిందంటావా అన్నారంతే. ఇదే విధంగా ఒకసారి నా దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒకసారి నిద్రపోయింది. నా దగ్గరున్న మిగతా అమ్మాయిలు, మాతాజీ, ఈ అమ్మాయికి భూతం పట్టిందన్నారు. నేను ఇప్పుడే ఆ దయ్యాన్ని దింపుతున్నానన్నాను. ఒక లాఠీ తీసుకొని, లేస్తావా లేక నీ నడుం మీద ఒక్క దెబ్బ వేసేదా అన్నాను. తక్షణమే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. అసలు దెయ్యం ఉంటే కదా. ఇదంతా నటన. ఇతరులు దానిని ప్రోత్సహించినప్పుడు దానికి బలం వస్తుంది. గురుదేవులు ఎప్పుడు నాకిది కనిపించింది, నాకీ పని చేయమని మహాత్ములు చెప్పారని ఎప్పుడూ చెప్పలేదు. ఒకటి మాత్రం ఆయన ఖచ్చితంగా అనేవారు, భావ సంవేదనల రూపంలో నాకొక దిశ కనిపిస్తుంది, ఒక జ్యోతి కనిపిస్తుంది. దాని ఆధారంగా నేను తీసుకునే సంకల్పాలు పూర్తయిపోతుంటాయి. నా గురుదేవుల అనుగ్రహం నాకు లభిస్తుంటుంది. ఇలా గురుదేవులు నిరంతరం అంటుండేవారు తప్ప నాకీ అనుభూతి వచ్చింది, నాకిది కనిపించింది అని అనేవారే కాదు. అందువల్ల నాయనలారా, మీలో ఎవరికైనా ఇలాంటి అహంకారాలుంటే దయచేసి మనస్సులోంచి పీకి పారేయండి.
అనుభూతులు చెప్పుకునేవి కావు. అవి సంవేదనలు. నిన్న మొన్నటి మాట. నేను స్నానం చేస్తుండగా శైలో అని పెద్దగా వినిపించింది. నాతో గురుదేవులు ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు నన్ను శైలో అని పిలిచేవారు. నాకర్థమైంది ఆయనేదో చెప్పదలుచుకున్నారని. నేను త్వరగా స్నానం పూర్తి చేసుకుని వచ్చేసరికి నాకర్థమైంది ఆయనేం చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కూడా నాకు స్వప్నంలో, జాగృతావస్థలో కూడా నాకిరుపక్కలా ఆయనున్నారనే భావన స్పష్టంగా తెలుస్తోంది. నా అడుగులు తడబడుతున్నప్పుడు నా చెయ్యి పుచ్చుకొని పద అన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఆయన పద అన్నారు. నడవక తప్పదు కదా! నేను నాటిన ఈ వృక్షాలు ఎండిపోకూడదు అని ఆయన అన్నారు. అందువల్ల ధైర్యంతోనూ, సాహసంతోనూ కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ప్రతి పిల్లవాడిని ముందుకు తీసుకెళ్లాల్సిందే నాయనా. నీకేం కష్టమొచ్చినా, దుఃఖం వచ్చినా నేను నా ప్రాణాన్నిచ్చైనా దానిని నివారిస్తాను. లేదా ఆధ్యాత్మిక దృష్టితో నివారణ చేస్తాను. శక్తితో నివారణ చేస్తాను. లౌకిక దృష్టితో నివారణ చేస్తాను. నీవు నా పిల్లాడివి. నీ కొరకు నా ప్రాణాలైనా ఇస్తాను. దీనిపై భిన్నాభిప్రాయాలు లేవు. నీలో దోష దుర్గుణాలుంటే వాటిని తొలగించటానికి నేను ఏ విధంగానూ సంకోచించను. నాయనా, గురుదేవులు దీని గురించి ఎప్పుడూ వెసులుబాటు ఇచ్చేవారు కాదు. ఇంతవరకు నేను వెసులుబాటులు ఇస్తూ వచ్చేదాన్ని. ఇంకా ఇవ్వను. ఎందుకంటే ఆయన నేను నీలో ఉన్నానని అన్నారు. ఆయన నాలో పూర్తిగా నిండి ఉంటే నేను మాతాజీ మరియు గురూజీ ఇద్దరిలా ప్రవర్తించాలి. ఈ 2 పాత్రలు నేనే వెయ్యాలి. ఎందుకంటే మిషన్ కార్యక్రమాలు దెబ్బతినకూడదు కదా! ఎక్కడైనా అలాంటి బీజాలు కనపడితే ఆ బీజాలను సమూలంగా కాల్చివేస్తాను. ఖచ్చితంగా అదే చేస్తాను. మోహం లేకుండా చేస్తాను. వారెవ్వరైనా కావచ్చు. బ్రాహ్మణ బీజాలు కావాలి. నాకు బ్రాహ్మణ బీజాలు కావాలి. అనగా బ్రాహ్మణ ప్రవృత్తి, బ్రాహ్మణోచిత జీవనం జీవించాలి. ఇదే గురుదేవుల ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న మీరంతా బ్రాహ్మణులే. మీకు అనవసరపు వనరులు ఏమీ లేవు కదా! నీవు బ్రాహ్మణుడివే. ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచనలలో తేడా వస్తే సవరించుకో. రాబోయే కాలంలో ఎంతో పని చేయవలసి ఉన్నది. నేను మీ సాహసాన్ని చూశాను. ఆ రోజులలో కొంతమంది పిల్లలు బయటికి వెళ్లారు. నాలో ఒక బాధ ఉంది. ఈ పిల్లలకి గురుదేవుల అంతిమ దర్శనానికి కూడా వీలు దొరకలేదు కదా అని. ఆ పిల్లలు ఇక్కడ లేరన్న బాధ, వారి వేదన నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆ ఆలోచనలతోనే బాధపడుతున్నాను కదా! కానీ మీరు చేసిన పనే గురూజీ యొక్క దర్శనం. గురూజీ 1000 కళ్ళతో, 1,00,000 కళ్ళతో మెచ్చుకున్నారు. ఆశీర్వాదాలిచ్చారు. నా పిల్లలెంత సాహసవంతులో కదా అని. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా నా పిల్లలు మనోబలం కోల్పోలేదు. నాయనా, మనం బలం తెచ్చుకోవాలి. ఇతరులకి బలమివ్వాలి. మనం లేవాలి, ఇతరులని లేపాలి. ఎక్కడ ఆలోచనల్లో దోషాలు రాకూడదు. ఏం మాట్లాడుకోవాలి. పరస్పరం మంచి చెడ్డలు కనుక్కోండి. ఒకరి కష్టాలలో ఒకరు సహాయపడకపోతే ఇంకెవరొస్తారు? నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను కదా! నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేను మీ తల్లిని. ఏ దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా తక్షణమే నా దగ్గరకు రండి. మీ కష్టాలు నివారింపబడతాయి. మీలో మీరే నివారించుకోగలిగితే ఇంకా మంచిది. అందరూ కలిసిమెలిసి ఉండటం, అందరి కష్ట నష్టాలలో పాలు పంచుకోవటం తప్పనిసరిగా చేసుకోండి. కానీ ఒక పనిలో కలవకండి. అది ఇతరుల మీద చాడీలు చెప్పటం. నాకివంటే పరమ అసహ్యం. గురూజీ ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా వినేవారు కాదు. ఒక్కొక్కసారి కొన్ని ఉత్తరాలు వస్తే, ఈ ఉత్తరం వచ్చింది మీకు వినిపించేదా అనేదాన్ని. ఏముంది అందులో, ఇలా ఇవ్వు అని తీసుకొని చెత్తబుట్టలో పారేసేవారు. ఆయన ఇటువంటి ఉత్తరాలకు ఏ విధమైన ప్రాముఖ్యతను ఇచ్చేవారు కాదు. అది కార్యకర్తల ఉత్తరమైనా కావచ్చు, లేదా
ఇతర శాఖల నుంచి పోటీల గురించి కాని, ఒకరికొకరు చిన్న చూపు చూసే ఉత్తరమైనా కావచ్చు. పని చెయ్యటానికి పోటీ ఉండాలి. ఎలాంటి పోటీ ఉండాలి? ఆలస్య ప్రమాదాలలో కాదు, నిద్రపోవటానికి కాదు. కానీ గురుదేవులు చెప్పేవారే అలాంటి పోటీ కావాలి. ఆయన ఇలా అనేవారు, 8 గంటలు నౌకరు పనిచేస్తాడు, 12 గంటలు స్వయం సేవకుడు పనిచేస్తాడు, ప్రొప్రైటర్ 16 గంటలు పనిచేస్తాడు. మీరెవరు? అలాంటి పోటీ కావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రొప్రైటర్లే. ప్రతి ఒక్కరూ ప్రొప్రైటర్లే. ఎక్కువ తక్కువ లేవిక్కడ. ముందు వచ్చిన కొంతమందికి కొంత అనుభవం ఉంటుంది. ఈ అనుభవం ద్వారా పనులు కూడా మనమే చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరిని పిలుస్తూ కూర్చోం కదా. మనం ఒక దిశానిర్దేశక బృందాన్ని తయారు చేసుకోవాలి. అది సంచాలన చేస్తుంది. మీరేం చెయ్యాలో తెలుపుతుంది. భావనాత్మకంగా నాకు డబ్బు లేనివాడైనా ఉన్నవాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ సమానమే. తల్లి యొక్క మమత తన సంతానంలో వాడు ప్రొఫెసర్ అయినా రిక్షావాడైనా ఒక్కలాగే ఉంటుంది. తల్లి ప్రేమలో ఏ ఒక్కరి మీద విశేషమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఉంటే ఇంక ఆమె తల్లి ఎలా అవుతుంది? నిజమే, కొంతమంది తరచూ వస్తుంటారు, కొంతమందిని తరచూ పిలుస్తుంటాం. పని కొరకు పిలిపించటం తప్పదు కదా. తప్పనిసరిగా పిలవాల్సిందే కదా. పిలిచి పనులు చెప్పాల్సిందేగా. 500 మంది ఉన్నారు. ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఎలా కూర్చునేది? ఇంకా నాకు పనులుంటాయి కదా. ఎవరే పని చేస్తారో వారితో ఆ పనే కదా చేయిస్తాము. ఉత్తరాల ద్వారా సంబంధం ఉన్నవారైనా అవుట్పుట్ ఉంటేనే నాకు సంతోషం. బాధ్యత ఏమీ లేకుండా ఉంటే ఎలా? 2 ఉత్తరాలు రాశానంటే అది మీకు నాకు కూడా సిగ్గుచేటే. మిషన్ ద్వారా పోషింపబడుతూ, మిషన్ మీద భారమంతా వేస్తూ, ఒక్క గంట కూడా పనిచేయకుండా ఉంటే ఎలా? ఈ విధమైన నీచ పనికిరాని ప్రవృత్తి వదులుకోవాలి. ఉత్సాహం తెచ్చుకోవాలి. తప్పులు తెలుసుకొని పూర్ణులవ్వండి. నాయనలారా, ఇంతవరకు మీలో కొన్ని లోపాలుండుండొచ్చు. కానీ రాబోయే కాలంలో ఇంకవి ఉండకూడదు. చాలా గురుతర బాధ్యతలను చేపట్టాల్సింది. ఎన్ని బాధ్యతలో లెక్కలేనన్ని రాయటం చేతనైనా వారు ఇక మీ ప్రతిభ చూపించండి. పని, భావనలు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేపట్టండి. ఎంత బావుంటుందో. నాయనలారా, గురుదేవులు రోజుకి 3-4 వ్యాసాలు రాసేవారు. సాధారణంగా ఆయనకి ఏమీ అయ్యేది కాదు. ఒకసారి ఆయన కాలికి దెబ్బ తగిలింది. ఏమయింది అంటే ఒకసారి వరండాలోకి కోతులొచ్చాయి. వాటిని పారద్రోలటంలో ఆయన కాలు మడతపడింది. కాలు వాచి సెప్టిక్ అయింది. జ్వరం కూడా వచ్చింది. అక్కడ మూంజితో చేసిన చాపలుండేవి. కొంచెం లావుగా ఉండేవి. ఈయన దానిమీద కూర్చుని రాసేవారు. దానిలో ఒక గుంట ఏర్పడింది. ఎందుకు? కూర్చుని రాస్తుండటం వల్ల. ఆయన అలా ఎంతసేపు రాసేవారంటే నాకు ఆశ్చర్యమేసేది. ఆయనకి శరీర స్మృతి ఉండేది కాదు. అంత పని చేసేవారాయన. మీరు ఆయన శిష్యులు. ఆయన పుత్రులు, పుత్రికలు, నా పిల్లలు. మీలో కూడా అలాంటి చేతనత్వమే జాగృతం కావాలి. గురుదేవుల ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. నా మమత కూడా మీకు నిరంతరం లభిస్తుంది. కానీ అల్లరి చేస్తే, గందరగోళం చేస్తే నాకు కోపం కూడా వస్తుంది. కటు సంభాషణ వలన కోపం కాక ఇంకేం వస్తుంది? కాదండి, తేలులాగా కాటు వేయకుండా ఉండలేం. వద్దమ్మా, నాలుక మీద తేనె పూసుకోకండి. ఎప్పుడో వచ్చినా కూడా మీ అహంకారాలు చూపిస్తారు, భేషజం చూపిస్తారు. ఇక్కడెవ్వరూ భేషజాలు బాసిజాలు చూపించవద్దు. ఇక్కడ నమ్రతగా ఉండాలి. నమ్రత చాలా గొప్పది. గురుదేవులు చాలా నమ్రతగా ఉండేవారు. నేను ఈ చేతులతో మీ అందరి అంట్లు కడుగుతూ, బట్టలుతుకుతూ, ఆరేస్తూ దశాబ్దాలు గడిచాయి. నా పాత కార్యకర్తలకు తెలుసు.
నేను పిల్లలకి ఎలా సేవ చేశాను. ఇప్పుడు కదా ఇంత సుదీర్ఘ యాత్ర చెయ్యగలిగాను. మీకేం తెలుసు? గురుదేవులు పరిజనులను తమతో పాటు భుజాల మీద చేతులు వేసి పద యమునా నది ఒడ్డున కూర్చుందామని తీసుకెళ్లేవారు. వారి భుజం మీద కండువా ఉండేది. అది నేల మీద వేసి వారిని కూర్చోమనేవారు. ఇది ఆత్మీయత అంటే. కలిసిపోవటంటే అంతే తప్ప వేదిక మీద కూర్చోటం కాదు. వారెవరు? ఓహో ఓహోహో ఈయన చాలా గొప్పాయన. ఈయన గొప్ప మహంత్, పీఠాధిపతి. ఓహోహో ఓహోహో వీరి మాటలు వినండి. ఓహోహో ఓహోహో సరే నాయనా, నీవు నీ మాటలు వినుకుంటావో గురూజీ మాటలు వింటావో. నాయనా, నువ్వెప్పుడూ కూడా గురుదేవుల మాటలే విను. గురుదేవుల మాటలు వినేవాడెప్పుడూ నమ్రతగా ఉంటాడు. వాడు అందరితోనూ కలిసిపోతుంటాడు. ఇంతవరకు ఆచరించని వారెవరన్నా ఉంటే గురుదేవుల జీవితంలోని ఈ భాగాన్ని అనుకరించండి. ఎవరు దీనిని పాటించగలరో వారికి నా మెప్పులు, అనంతమైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరికీ ప్రేమను పంచి ఆత్మీయతనందించు. అందరినీ ఆత్మవద్గా భావించండి. మీకంటే చిన్నవారిని ప్రేమించండి. మీకంటే పెద్దవాళ్ళని గౌరవించండి. ఎవరికి ఇంక గురుదేవుల పార్థివ శరీరంతో ఇక్కడ లేరనే భావన రానివ్వకండి. ఇక్కడ కొందరు నిర్జీవులున్నారనేటట్టు ప్రవర్తించకండి. వీరిలో జీవం లేదనే భావన రానివ్వకండి. అందరికీ గురుదేవుల వలె ప్రేమను, ఆత్మీయతను పంచండి. నేను చాలాసార్లు నా దగ్గరున్న పిల్లల్ని విసుక్కుంటుంటాను. కిందనున్న వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ పైన నా దగ్గరున్న 2-3 పిల్లలను చాలా కోపగించుకుంటాను. ఏం చెయ్యను? అది నా స్వభావం కాకపోయినా అలా చెయ్యాల్సి వస్తోంది. ఎందుకంటే నా దగ్గరకు పంపించే వారిని గొర్రెలు, మేకలు వలె పంపుతారు. అది తప్పు. గౌరవంగా, మర్యాదగా వారిని నా దగ్గరకు తోడ్కొని రండి. తొందర పెట్టండి, కానీ మాట తియ్యగా ఉండాలి. అప్పుడేమవుతుంది? మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, పొగుడుతారు. నాలుక మీద 2 రకాల మాధుర్యం ఉంటుంది. ఒకటి ప్రకృతి ఇచ్చినది, రెండవది స్వాభావికమైనది. రెండవది కాకా పట్టే వాక్చాతుర్యత. కాక అనేది స్వార్థపరమైనది మరియు హేయమైనది. నీ లేమిని చూపిస్తుంది. మనం లేనివారం కాకూడదు, అహంకరించకూడదు. మిషన్ మీ ద్వారా మీ భుజస్కంధాల మీద నడుస్తుంది కనుక మీరందరూ గురుదేవుల ఫోటో కాపీగా మారాలి. మీరందరూ గురుదేవుల పిల్లలు. మరి మీ స్వభావం గురూజీలాగా ఉండాలి. దీనర్థం గురూజీ మహంత్ అని కాదు. గురుదేవులెప్పుడూ నేను మహంత్నని చెప్పుకోలేదు. ఆనాటి మన పాత పరిజనులను అడగండి, వారందరూ ఒక్కటే అంటారు. గురుదేవులు మమ్మల్ని ప్రేమించినంతగా ఇతరులెవ్వరూ మమ్మల్ని ప్రేమించలేరు. గురుదేవులు అందరినీ ఒకే దృష్టితో చూసేవారు. అందరికీ ఒకేలాగా పని అప్పచెప్పేవారు. కానీ కాస్త వయస్సు వచ్చాక విసుక్కునేవారు తప్ప వారికి మనసులో ఎవరి మీద కోపం లేదు. ఆఖరికి వారిని ద్వేషించే వారికి కూడా మేలే చేసేవారు. ఆయనెప్పుడూ నాతో వీళ్ళిలా ప్రవర్తించారు కనుక వీరిపై నేను పగ తీర్చుకోవాలి అని అనలేదు. అందరి పట్ల ప్రేమతోనే వ్యవహరించేవారు. ఎన్నడూ కాని విసుక్కోలేదు. కేవలం తను పనిచేసే వేగాన్ని పెంచారు. తమ సమయాన్ని వృధా చేసుకోకుండా శ్రేష్టమైన ఆలోచనలతో నియామకం చేసేవారు. వాడెలాగూ కుళ్ళుతున్నాడు, వాడితో పాటు మనమెందుకు కుళ్ళాలి? మనకి మిషన్ను నడిపే బాధ్యతుంది. మనలో ప్రఖరత ఉండాలి, తీవ్రత ఉండాలి, నమ్రత ఉండాలి, బలం ఉండాలి, సాహసము ఉండాలి. నాయనలారా, మీరు అందువల్ల పిరికివాళ్లగా మారకూడదు. ఎవరైనా వచ్చేసి ఏమైనా చేస్తే మేము సాహసవంతులం కనుక వారు ఇటు నుంచి ఒక దెబ్బ, అటు నుంచి ఒక దెబ్బ వేస్తే సహించి ఊరుకోకూడదు. ఇటువంటి బలహీనులైన మహాత్ములుగా మీరు మారకండి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు లాఠీని ఉపయోగించుకోగలగాలి. ఇది పురుషార్థానికి ప్రతీక.
అన్ని ఆశ్రమాల కళ్ళు మన మీదే ఉన్నాయి. అందరికీ ఇక్కడ ఉన్నది శవాలు కాదు, ప్రాణవంతులున్నారని అనిపించాలి. మొన్ననెవరో అంటున్నారు, మందిరానికెళ్ళాం, అక్కడ గంట ఎవరో తీసుకెళ్లారట. అక్కడెవరుంటున్నారు? ఖచ్చితంగా నిర్జీవులే ఉంటున్నారు. వారికి మేమిక్కడ ఉంటున్నాము, ఇక్కడ సామాన్లను ఎవరూ ఎత్తుకుపోతారనే ధ్యాస కూడా లేదు. నాయనా, మన దగ్గర అందరూ ప్రాణవంతులే ఉండాలి తప్ప నిర్జీవులు ఉండరాదు. 2 మహత్తరమైన సంకల్పాలు. సరే, ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాం. ఇది చాలా పెద్ద విషయం. ఆ రోజు నేను మీతో 2 సంకల్పాల గురించి చెప్పాను కదా, అవునా కాదా? నేను తిరిగి వాటినే చెబుతున్నాను. మనం 2 సంకల్పాలు తీసుకున్నాం. నా ఉద్దేశం, వాటిని పూర్తి చేయటానికి ఆయన సహాయం చేస్తారు. అప్పుడే అవి పూర్తి అవుతాయి కూడా. నా మనసు ఏమంటుందంటే ఆయన తప్పక సహాయపడతారని. ఎందుకంటే ఆయన అనుకున్న ప్రతి పని పూర్తయినట్లే ఈ 2 సంకల్పాలు కూడా పూర్తవుతాయి. నేను ఆ రోజు చెప్పాను కదా, ఒక భవ్యమైన శ్రద్ధాంజలి సమారోహం చేసుకుంటామని. దానికోసం మీ కాళ్లల్లో వేగం పెరగాలి, మీ ధైర్య సాహసాలు రెట్టింపవ్వాలి. చూడు నాయనా, నాకు ధైర్యం సన్నగిల్లలేదు. అప్పుడప్పుడు కళ్ళల్లో నీరొస్తుంది, కానీ ఆపుకుంటున్నాను. ఇవాళ ఒక పాట పాడుతున్నప్పుడు నన్ను నేను ఆపుకోలేకపోయాను. లోపలే కన్నీరు కారుస్తున్నాను. ఎదుటివారికి మాతాజీ కళ్ళల్లో కన్నీరున్నట్లే తెలీదు. ఏం చేస్తాను నాయనా? 50 సంవత్సరాలు ఎవరితో జీవించానో వారినెలా మరువగలను? వారిని మరవలేను. అయినా నేను లోపల నుంచి ఎంత ధైర్యంగా, కఠోరంగా ఉండగలనంటే ఈ కన్నీళ్లను మర్చిపోతాను. ఈ కన్నీళ్లు తుడిచేసుకుంటాను. వారి ఉద్దేశం ఏదైతే ఉన్నదో, లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని గురించి మనమిప్పుడు ప్రాణమిచ్చైనా పనిచెయ్యాలి. ఈ భూమిలోనే ఆయన కలిసిపోయారు. ఇందులోనే నేను కలిసిపోవాలని ఉంది. మీకు కూడా ఇదే లక్ష్యం కావాలి. ఇంకా ఇక్కడికి శాంతికుంజి వచ్చేశాక కోరికలు కోరకూడదు. అంటే మన మర్యాద పోకూడదు. మనసులో ఏదో ఉంచుకొని శరీరం ఇంకోలాగా ఉండకూడదు. మనసులో ఉన్న దానినే శరీరం ఆచరించాలి. మనసుని పరిశుద్ధం చేసుకోండి. అప్పుడే మీ భావనలు, సమర్పణ శుద్ధమవుతాయి. ఇంతవరకు మీ సమర్పణ బానే ఉంది. ముందు ముందు ఏమవుతుందో? నాయనా, ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే ఉండండి. శుద్ధమైన భావనలతో, పవిత్రమైన సమర్పణతో ఉండండి. ఇంక 3 నెలలే మిగిలిపోయాయి. 3 నెలలంటే ఎంత? చాలా తక్కువ. మీరందరూ రాత్రి పగలు పని చెయ్యాల్సి వస్తుంది. రాత్రి పగలు ఏకం చేసినప్పుడే మనం పని పూర్తి చేయగలుగుతాం. హాయిగా పడుకుంటే పనులు జరుగుతాయా? జరగవు నాయనా. చిన్న చిన్న పనులకే ఎంతో సమయం పడుతుంది. ఈ యజ్ఞాలైనాయి కదా, ఇవి ఎంతమంది రాత్రనక పగలనక పనిచేస్తే సఫలమయ్యాయి? కానీ అవేమీ పెద్ద పనులు కాదు. కానీ ఈ పనో ఎంత విశాలమైనదో! అంతర్రాష్ట్రీయ స్థాయిలో జరగవలసిన పని ఇది. అంతర్రాష్ట్రీయ పని అంత సులభంగా జరుగుతుందా ఏంటి? 2 సంకల్పాలు. ఒకటి స్మారకం కట్టాలని. అదంత సులభంగా అవ్వదు కదా. అయినా నేను దానిని చూసుకుంటాను. అనుకున్న ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం కొరకు మీ మనస్సులు, శరీరాలను కూడా సంపూర్ణ సమర్పణ చేయాలి. దానికోసం మీ భావనలు, ధైర్య సాహసాలు సంపూర్ణంగా సమర్పణ చెయ్యాలి. భావనలు లేకుండా ఏ పని అవ్వదు. ఇది లేకుండా మనం భగవంతుని కూడా పూజించలేం. చేతిలో మాల ఉండవచ్చు కాక, కానీ మన బుద్ధి ఇంకొక వైపు ఉంటే ఎందుకుంటుంది? ఎందుకంటే భగవంతుడి మీద మనకుండాల్సిన ఉదాత్త భావాలు, సమర్పణ, కరుణ లేనే లేవు. ఇంక మనం భగవంతుణ్ణి ఎలా పూజించగలం? ఈ విధంగా మనం భగవంతుడు చెప్పిన మార్గంలో నడవగలమా? భగవంతుడు చెప్పిన మార్గంలో నడవకపోతే మనం దారి తప్పుతాం. దారి తప్పితే
బాధ్యతలను వదిలి పారిపోయే మానసిక స్థితికి చేరుకుంటాం. ఉపాసన, సాధన, ఆరాధనలు ఒకదానికొకటి పూరకాలు. 3 యోగాలు జీవితంలో అనివార్యమే. ఉపాసన అనగా భగవంతుని సమీపంలో కూర్చుని ఉండుట, ఆయనతో కలిసిపోవుట, అనుభూతి చెందుట, కరుణ ఆవిర్భవించుట, దయ ఏర్పడుట. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ భక్తి యొక్క స్వరూపాలే. పరిశుద్ధ మనస్సు కలవారికి దయ, కరుణ, సంవేదనలు ఉన్నవారు చాలా ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఏ విధంగా? వాల్మీకిలాగా ఒక పక్షి జంట బాధతో విలవిలలాడటం చూశాడు. ఆయనలో కరుణ పెల్లుబుకింది. సంత్ తులసీదాస్కు కూడా అలానే కరుణ బహిర్గతమైనది. ఇటువంటి వ్యక్తి జనకళ్యాణం కోసం సమర్పితుడవుతాడు. తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. సాధన అనగా తన జీవితంలో చాలా పైకి ఎదుగుట. సాధకుడు జనసేవలో నిమగ్నుడవుతాడు. జనసేవ మన ముఖ్య సేవ. దాని కొరకే గురుదేవులు జన్మించారు. జీవితాంతం ఆయన చేసిందదే కదా. ఆయన చేసినంత ఉపాసన పెన్నుతోనూ తక్కువ చెయ్యలేదు. అంతకంటే తక్కువ సమాజానికి చెయ్యలేదు. తల్లి గాయత్రీదేవి మీద ఎంత శ్రద్ధ ఉండేదో అంతకంటే ఎక్కువ రచనల మీద ఉండేది. అంతకంటే ఎక్కువ సమాజ సేవ కొరకు ఉండేది. ఆయనకు సమాజాన్ని చాలా ఎత్తుకు తీసుకువెళ్లాలని ఉండేది. వారు సమాజానికి, దేశానికి చాలా ఉన్నతమైన నాగరికతను ఇవ్వాలని అనుకున్నారు. ఇదే వారి ఉద్దేశం. వారి జీవితమంతా దీని కొరకే వెచ్చించబడింది. ఇదేమిటి? ఇదే సాధనంటే. ఆరాధన అనగా సమాజ సేవ. ఈ 3 ఒకదానికొకటి పూరకాలు. మనం నిత్యము ఉపాసన చేసి తీరాల్సిందే. మన కార్యకర్తలు రోజు అరగంట ఉపాసన చేసి తీరాల్సిందే. నేను రోజంతా మీరు మాల తీసుకొని కూర్చోమనను. కూర్చుంటే పనులెవరు చేస్తారు? కానీ అందులో పూర్తిగా లీనమైపో. పూర్తి ఆనందానుభూతిని చెందు. మన అఖండ జ్యోతి కార్యాలయంలో ఒక చిత్రపటం ఉన్నది. అది ఇప్పుడు ఉంది. గురూజీ దాని ముందు ఉపాసనకి కూర్చుంటే 6 గంటలు ఎప్పుడు గడిచిపోయేదో తెలిసేది కాదు. దాని తరువాత రోజంతా పనిచేసేవారు. 6 గంటలు ఉపాసన మీకు అక్కర్లేదు. కానీ అరగంట కూర్చుంటే చాలు. భోజనానికి ముందు అరగంట నిత్యము ఉపాసన చేసుకోండి. ఆ తర్వాత మీ జీవితాన్ని శోధన చేసుకోండి. ఎక్కడెక్కడ లోట్లున్నాయో గమనించుకోండి. వాటిని ఎలాగ సవరించుకోవాలో ప్రణాళికాబద్ధంగా సవరించుకోండి. నాయనా, ఏ వ్యక్తికి తన తప్పులు కనిపించవు. ఏ రోజు మన తప్పులు మనకి కనిపిస్తాయో ఆ రోజు ఆ వ్యక్తి ఎంత ఎదిగిపోతాడో కదా. మనకి ఇతరుల లోట్లు కనిపిస్తాయి. ఫలానా వారిలో ఆ లోటుంది, ఫలానా వాళ్లల్లో ఈ లోటున్నది అని అనటమే తప్ప మనలో ఎన్ని లోటుపాట్లున్నాయో మనకి తెలీదు. మనలోని ప్రతి కార్యకర్త తనలోని లోట్లు వెతికి వెతికి బహిర్గతం చేసుకోవాలి. ఇతరులను అడగండి. అన్నా, ఇవాళ నాతో ఏ విధమైన దుర్వ్యవహారం జరగలేదు కదా. నాలో ఏ కటుత్వము రాలేదు కదా. ఇతరులు నీ లోపాలను తెలిపినప్పుడు అతనిని విసుక్కోకు, అభినందించు, కోపగించుకోకు. ఎవరో ఒకరు నా తప్పు చెబుతున్నారు కదా అని ఆనందించు. ఎవరో ఒకరు నా తప్పు చెబుతున్నారు కదా అని ఆనందించు. వారిని నీ లోపాలను తెలియచేయమని ప్రార్థించు. గురూజీలోని గొప్ప గుణం ఏంటంటే వారు ఆర్య సామాజికులు లేక వేరే ఇతర సంస్థకి చెందినవారైనా తమలోని లోపాలను తెలియచేయటానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. గురూజీ ఏమనేవాళ్లంటే, అప్పుడే కదా మన లోపాలు మనకు తెలిసేది. అప్పుడే కదా మనలోని లోపాలను సరిచేసుకోగలం. ఆయన 5 సంవత్సరముల పిల్లవాడైనా సరే వాడు చెప్పింది సరైందనిపిస్తే తప్పనిసరిగా ఆ పిల్లవాని మాటలు వినేవారు. అంతే తప్ప నేనింత పెద్దవాడిని, ఇంత చిన్న పిల్లవాడి మాటలు నేనెలా వింటాననేవారు కాదు. వారు అందరి మాట వినేవారు. నాయనా, మీరు
జీవితంలో చిన్నవారుగా ఉన్నప్పటికీ ఒక సిద్ధాంతమును మీ జీవితంలో దింపుకుంటే దాని ప్రభావము మీ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. గాంధీజీ చిన్నవారే, చాలా చిన్నవారే. కానీ ఆయన ప్రభావం ఎంత బలంగా ఉంటుంది. మొదట్లో ఒక సాధారణ క్లయింట్ గాంధీజీ గారి టై పట్టుకొని నువ్వు వాదించలేకపోతే నా డబ్బులు తిరిగిచ్చేయి అని నిలదీయగలిగాడు. కానీ తర్వాత ఏం జరిగింది? పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆయన ముందు తలదించి నడిచేవారు. ఆయన ఒకే మాటపై ప్రజలు ఇల్లు వదిలి వచ్చేసేవారు. ఉరికంబాలపై వేలాడారు. దేశానికి స్వాతంత్రాన్ని తేవడానికి కటిబద్ధులైనారు. ప్రభావం ఎప్పుడు పడుతుంది? మన జీవితం దానికి అనుగుణ్యంగా మార్చుకున్నప్పుడు ఆ ప్రభావం మనపై పడుతుంది. ఆ ప్రభావం పడుతుందా? అవును నాయనా, తప్పక పడుతుంది. నేను కోరేదేమిటంటే నా ప్రతి కార్యకర్త ఆ విధంగా తయారవుతూ, రాటుదేలుతూ, సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మీరింతమంది కూర్చున్నారు. ఇక్కడ దాదాపు 300 నుంచి 350 మంది ఉన్నారు. దాదాపు హాలు మొత్తం నిండి ఉన్నది కదా. ఇంతమంది ఇక్కడి నుంచి మెట్ల వరకు కూర్చున్నారు. మన దగ్గర ఇంత పెద్ద సైన్యం ఉంది. నాయనా, మనం చాలా సౌభాగ్యవంతులం. మన వద్ద ఇంతమంది కార్యకర్తలున్నారు. మిగతా వారి దగ్గర ఎక్కడున్నారు? ఇద్దరిద్దరు, ఐదుగురున్నారు. అయినా వారెంత పని చేస్తున్నారు? మనం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎగురుతామో చూస్తూ ఉండండి. రాబోయే రోజులలో మనం ప్రపంచాన్ని కుదిపి పారేస్తాం. మన సాహసాన్ని అలాగే ఉంచుకోవాలి. అప్పుడు మరి మనం మొత్తం ప్రపంచాన్నే మధించి వేయవచ్చు. ఎవరు చేస్తారు ఈ సాహసం? మీరే చేస్తారు. మీ సాహసమే ఈ పని చేయిస్తుంది మరి. నాయనా, నేను శక్తినిస్తాను. ముందుకు వెళ్ళటమే మీ పని. మీ వీపుపై నేను చెయ్యి ఉంచుతాను. ఇందులో 2 అభిప్రాయాలేం లేవు. నేను మిమ్మల్ని ఇదే విధంగా నా హృదయానికి హత్తుకునే ఉంటాను. మీకే విధమైన లోటు రానివ్వను. నేను మిమ్మల్ని సంభాళించుకుంటూ వస్తున్నాను. చాలా రోజులుగా వారి పని నా చేతుల్లోకిచ్చారు. మరిప్పుడు నేను అడుగు వెనక్కి వేస్తానా? లేదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే. మరిప్పుడు ఈ అడుగులు మునుముందుకే వెడతాయి. పరిస్థితులు అంత బాగా లేకుండా ఏమీ లేవు. గురూజీ తర్వాత ఏం జరుగుతుంది అని గనుక మీరు అడిగినట్లయితే గురుదేవుల శరీరం ఎలాగూ వెళ్ళిపోయింది. కానీ ఆయన ఆత్మ ఇక్కడే విరాజమానమై ఉన్నది. నా దగ్గర కూడా ఉంది. మీ సమీపంలోనూ ఉంది. మొత్తం శాంతకుంజ్ అంతటా వ్యాపించి ఉంది. మీరు ముందెలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉండండి. అయితే మాతాజీ, మరి మీరు లేకపోతే మా పరిస్థితి ఏమిటి? నాయనా, మీకు నా వాగ్దానం ఏంటంటే మీకు ఏ విధమైన ఆటంకము కలగదు. ఆటంకం కేవలం మీ సంకీర్ణతకే కలుగుతుంది. సంకుచితంగా మీరుంటారు. పిరికివారుగా మీరుంటారు. బలహీన హృదయులుగా మీరుంటారు. మీరు మొదట సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పాన్ని అతిక్రమించినట్లయితే ఎటూ కాకుండా పోతారు. మీరు మట్టిలో కలిసిపోతారు. ఇందులోనే ఉంటారు. ఇందులోనే మరణిస్తారు. ఈ విధంగా మీ మనోబలమును కూడదీసుకోండి. నాయనా, మీ కొరకు గురుదేవులు మీ పాలన పోషణకి కావలసిందంతా ఇచ్చి వెళ్లారు. అడుక్కు తినేవారిగా మారకండి. దేవతల్లాగా మారండి. నాయనా, మా యొక్క ఏ ఒక్క కార్యకర్త అయినా అడుక్కు తినేవాళ్లు కాదు. మా కార్యకర్తలు త్యాగమూర్తులు మరియు తపస్సుల జాబితాలోకొస్తారు. అడుక్కు తినేవారి జాబితాలోకి రారు. మా పిల్లల్ని అడుక్కు తినేవారిగా చూశారంటే నాకు అసహ్యం. మా పిల్లలు చిన్న చిన్న బహుమానాలకే తమ మనోబలం పోగొట్టుకుంటూ కూడా నాకిష్టం ఉండదు. ఇటువంటి మనోభూమిని ధిక్కరిస్తున్నాను. అటువంటి వ్యక్తుల్ని ధిక్కరిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం లండన్లోని ఒక మహిళ నా వద్దకు వచ్చింది. మాతాజీ, నేను కొన్ని వస్తువులు ఇక్కడ అందరికీ పంచనా అని అడిగింది. నేను చెప్పాను, తల్లి, నీకు నమస్కారం. మా పిల్లల మానసిక స్థితిని చెడగొట్టొద్దు.
ఏదైనా ఇవ్వదలుచుకుంటే మా పిల్లలకి నేనే ఇస్తాను. నేను సాదా జీవితమే వారికి నేర్పాను. నా పిల్లలు అడుక్కునేవారు కాదు. మా దగ్గరుంటే పెడతాం. లేదా ఉప్పు, చపాతీ పెడతాం. మాకు మీ కూరలు, మీ శ్రేష్టమైన మిఠాయిలు అక్కర్లేదు. నీవు వీటిని తీసుకువెళ్ళి ఎక్కడ కుష్ఠరోగులుంటారో అక్కడిచ్చుకో. వీటిని రోగులకి, అడుక్కునే వారికి ఇచ్చుకో. కొన్ని ఆశ్రమాలలో ఇదే విధంగా జరుగుతుంది. అక్కడెవరికైనా సేటొస్తే ఎంతో కొంత పంచిపెడతాడు. మిఠాయి చూసి కుక్క ఎలా ఎగబడుతుందో అలా జనం వారి వెంట తిరుగుతూ వారికి జయధ్వానాలు కొడుతూ ఉంటారు. అందుకే ఆమెతో ఇలా అన్నాను. లేదమ్మా, నువ్వటువంటి ఏదో ఒక ఆశ్రమంలో ఇచ్చిరా. కానీ ఇక్కడ నీవు మా పిల్లల్ని చెడగొట్టడానికి మాత్రం రావద్దు. ఇక్కడ మా పిల్లల మనోబలం చెడగొట్టవద్దు. నా బిడ్డలైన మీరు స్వార్థపరత్వములో, మోహములోనూ ఎప్పుడూ పడద్దు. నాయనా, చాలాసార్లు మన మనోభూమి విచలితం అవుతూ ఉంటుంది. కానీ సంభాళించుకోండి. విచలితం కానివ్వద్దు. చాలాసార్లు మనసులో అటువంటి వస్తువులను చూసి ఆకర్షణ కలుగుతుంది. మీరలా కానివ్వకండి. లేదంటే మనం ఇతరుల దృష్టిలో చులకనైపోతాం. భగవంతుడు మనకిచ్చిన దానిలోనే మనం సంతోషం వ్యక్తం చేసుకుందాం. నాయనా, మీరీ పద్ధతిలోనే ఉండండి. సూక్ష్మసత్తాయే నిరంతర మార్గదర్శనం చేస్తుంది. రాబోయే సమయంలో ఇంకా 3 నెలలున్నాయి. ఇక మీ భావములో, పురుషార్థములలో ఇప్పుడు మాతాజీకి ఎటువంటి ఉల్లాసము ఉందో అంత ఉల్లాసము, ఉత్సాహము రావాలి. గురూజీ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు. మనలోనే ఉన్నారు. శరీరంతో ఉన్నప్పుడు మాత్రము నువ్వు వెళ్ళి ఎప్పుడు కలిశావో చెప్పు కొంచెం. ఎవరూ కలిసేవారు కారు. దూరం నుంచి దర్శనం మాత్రమే అయ్యేది. 3 సంవత్సరాల నుంచి దూరం నుండి కూడా దర్శనం దుర్లభమైంది. మరి మీరు శరీరానికి ఎందుకంత విలువిస్తారు? శరీరానికి విలువివ్వము. ఆయన చేతనత్వానికే విలువిస్తాం. అదే నా శరీరంలోని అణువణువున నిండి ఉంది. అదే మీకు కూడా మార్గదర్శనం చేస్తుంది. ముందుకు నడిపించేందుకు దారి చూపిస్తుంది. మీకు సాహసాన్నిస్తుంది. ఇదే మాట నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నాను. ఇంకా ఏం చెప్పాలంటే నన్ను చూడండి. ఎందుకంటే 15 రోజులయ్యింది. ఈ మధ్యలో గాయత్రి జయంతి నుంచి నిన్న బుధవారం వరకు నన్ను నేను ఎంతలాగా నిభాయించుకున్నాను. కానీ విచలితురాలిని కాలేదు. కళ్ళల్లో నీరు తప్పక వచ్చింది. విహ్వలురాలిని కూడా అయ్యాను. కానీ ఏ పని వదలలేదు. మాతాజీ మాట్లాడే స్థితిలో లేరని ఎవ్వరూ అనకూడదు. నాయనా, 1 గంట నుంచి చెబుతూనే ఉన్నాను. మామూలుగా 40-50 నిమిషాలు మాట్లాడుతూ ఉంటాను. మరి ఇప్పుడు కూడా 1 గంట అవుతున్నది. 2 నుంచి 2:30 గంటల వరకు అక్కడ కూర్చుని అందర్నీ కలిసి మాట్లాడొచ్చాను. కాస్త ఈ పెద్ద వయసులో అయినా నన్ను కనిపెట్టుకుని ఉండండి. కొంచెం ఆలోచించండి. నా శరీరానికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇక్కడ ప్రతిరోజు రద్దీ ఉంటూనే ఉంటుంది. మరి శరీరం నిస్త్రాణం అవుతుందా లేదా? రానివ్వండి. కానీ నా మనసులో ధైర్యం ఉంది. ఇందులో 2 అభిప్రాయాలు లేవు. నేను వాగ్దానం చేశాను. అది మరి నేను నిలబెట్టి చూపిస్తాను. నాయనా, మీరు గురువుగారికి ఏం వాగ్దానం చేశారో అది నిలబెట్టుకోండి. మీరు కూడా మీ సంకల్ప బలాన్ని సరిచేసుకోండి. మీ ఆలోచనలను, చరిత్రను కూడా సరిచేసుకోండి. చెడు ఆలోచనలు వస్తుంటే వాటిని సరిచేసుకోండి. మా పిల్లలందరూ నాకు ప్రియులే. నేను ఎవరినీ తొలగించాలని అనుకోలేదు. కానీ గడబిడ జరిగితే మాత్రం ఆ కుళ్ళిన టమాటాను మేము విసిరివేస్తాము. ఇందులో 2 అభిప్రాయాలు లేవు. వారు మాకు ఎంత విరోధులైపోయినా పర్వాలేదు. మాకు దాని చింత ఎంత మాత్రమూ లేదు. ఆయనచే నిర్మించబడిన ఈ వంశమును ఇంకా విస్తరింపచేసి సమర్థవంతంగా మరియు విశ్వవ్యాప్తంగా గావించాలి.
దీనిని విశ్వవిస్తారం చెయ్యాలి. ఈ విశ్వవిస్తారములో మీ పాత్రలు ఏమేమిటో నిర్ణయించుకోండి. దాని కొరకు మీరు తయారవ్వండి. ఇంతే, ఈ మాటలే నేను చెప్పదలుచుకున్నది. ఈ వాక్యములతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.